నా వయసు 14 సంవత్సరాలు. నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడే కొత్తగా ప్రారంభించా. ఏంటి తెలుసా? మందు కొడతాం, రెడ్ వైన్ తాగుదాంరా అని ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి, వాళ్ళు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, స్నేహితుడిగా వచ్చాడు. వారు ఆంగ్లో ఇండియన్. సావుకులు పెద్దవంటనో వైన్ తాగవా నువ్వు అన్నాడు. స్కూల్ చదువుతున్నా, క్లాస్ రూమ్లో మందు కొట్టి వెళ్ళి క్లాస్లో కూర్చున్నా. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారీ శరీరం వలన మేము స్కూల్ పిల్లల్లా కనిపించాం. 10వ సంవత్సరంలోకి వచ్చామంటే 10వ తరగతికి వచ్చినప్పుడు ఎద్దుల్లాగా ఉండేవాళ్ళమే, హైట్గా ఉండేవాళ్ళమే. లిబర్టీ పార్క్ అని మా చెన్నైలో కోడంబాక ఏరియాలో ఒకటి ఉంది, ఒక హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవరు మమ్మల్ని ఏం అడిగి, చిన్న పిల్లడు అని చెప్పేవాడు ఏమి ఉండదు కదా. దొంగతనంగా వెళ్ళి దొంగతనంగా తాగేసి ఆ రోజు నా జీవితంలోకి పాపము ప్రవేశింపబడింది. మెల్లిగా పాపం ప్రవేశింపబడింది. ఎంత వయసు? 14 సంవత్సరాలు. ఎందుకు? ఆశ. ఈరోజు మన స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తాం, నువ్వు చేయొచ్చు అంటే మనకేం కలుగుతుంది? ఉద్రేకం, ఒక ఆసక్తి. నేను చేయొచ్చు అంట, నేను తాగొచ్చంట, తప్పు కాదంట. అంటే అదేంటో ఈరోజు మందు కొట్టి సిగరెట్ కొట్టి మంచోళ్ళగా అనిపించుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రక్షణ అనేది మనకి ఉచితంగా వచ్చింది. కానీ ఈరోజు నేను కూడా 14 సంవత్సరాల్లో మందు కొడతాం ప్రారంభించిన వాడిని, పాపిని అని తెలుసుకున్న వాడిని ఏం చేస్తాననుకుంటున్నారు? ఏం చేసి ఉంటాననుకుంటున్నారు? 99వ సంవత్సరంలో మా చెన్నైలో ఉన్న చర్చిలో ఒక డిసెంబర్ నెల 31వ తారీఖుకి 7 రోజులు ఉపవాసం ఉండి, అయ్యో నేను పాపిని, నేను దౌర్భాగ్యుని, అయ్యో దేవుని దృష్టిలో పాపం చేశాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసం చేస్తున్నాను, మంచి చేయాలని ఆలోచిస్తా. అందరికీ మంచి చేయాలి, నాకు చెడు వద్దు, అడ్డదారుల్లో వద్దు, న్యాయంగా ఒక షాట్లో పెద్దోడిని అయిపోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, అందరికీ మంచి చేయాలి. ఇది గుణం. చిన్నపిల్లోని కదా. సాతానేమో మన మంచితనాన్ని చంపడానికి లాగేసుకుంది. నేను నా పాపంలన్నీ ఒప్పుకున్నానండి, మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నామండి. 2000 సంవత్సరము 1వ తారీఖు జనవరి నెల. ఆ కొత్త బాప్తిసంలో మా అన్నగారి తర్వాత నేనే రెండో వాడిని. ఎప్పుడు వెనకాల మొదటి వాళ్ళు చేసే తప్పులన్నీ సర్దుకుని వారు చేసింది మనం చేయకుండా ఉండడానికి సిద్ధపడి నేను వెళ్ళి ములుగుతా. దేవుడు శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈరోజు నేను ఎందుకు కృతజ్ఞత ఉన్నానో ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని కాదు. 2001 సంవత్సరం నుండి మళ్ళా మెల్లిగా నా జీవితంలోకి